దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. నేటి దినపు వాక్యం చదువుకుందాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యం. తండ్రి తన్ను సేవించు కుమారుని కనుకరించినట్లు నేను వారిని కనుకరించుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్యములో దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరాన్ని, దేవుడు తను తను సేవించేటువంటి కుమారుడి పట్ల ఎలా కనపరుస్తాడో దేవుడు తెలియజేస్తుంటున్నాడండి. దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు అండి, నా సర్వశక్తివంతుడు. మరొకసారి ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క బలాన్ని, ఆయన యొక్క అధికారాన్ని ఈ వాక్యంలో తెలియజేస్తుంటున్నాడు. మనుషులందరికంటే శక్తి కలిగిన దేవుడు, సృష్టి అంతటికంటే బలమైనటువంటి దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు. ఆ దేవుడు మనకు తండ్రిగా ఉంటూ ఆయన బిడ్డలంగా మనం ఉండాలి అంటే, ఆయన కనికరాన్ని మనం పొందుకోవాలంటే ఇక్కడ దేవుడు తెలియజేస్తుంటున్నాడు, తండ్రి తన కుమారుని సేవించున్నట్లు. ఎవరైతే తండ్రిని తన కుమారుడు ఏ రీతిగా సేవిస్తూ ఉంటారో, అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఆయన ఇష్ట ప్రకారంగా నడుచుకుంటూ పరిశుద్ధంగా ఉంటారో, పవిత్రంగా ఉంటారో, క్రమశిక్షణ కలిగి ఉంటారో అలాంటి వారి పట్ల దేవుడు కనికరం చూపుతాడు. అలాంటి వారి పట్ల ప్రేమ చూపుతాడు. అలాంటి వారి పట్ల ఆయన దయ చూపుతాడండి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు తండ్రిని సేవిస్తున్నటువంటి కుమారుని పట్ల ఎలా కనికరం చూపుతాడో ఈరోజు మన పట్ల కూడా దేవుడు ఆ కనికరం చూపుటకు సిద్ధంగా ఉంటున్నాడు. కనుక మనం ఆయన ఎందుకు విశ్వసించి, ఆయన ఎందుకు నమ్మిక ఉంచి, ఆయనకి ఇష్టమైన రీతిగా ఆయన మనం సేవించినట్లయితే, మన ప్రవర్తన మార్చుకున్నట్లయితే, మన పద్ధతులు మార్చుకున్నట్లయితే, మన విధానాలు మార్చుకున్నవి దేవునికి ఇష్టమైన రీతిగా మనము జీవించినట్లయితే దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దయ మనకు దయచేయబడుతుంది. కనుక మనమందరం కూడా దేవుని సేవించేటటువంటి వారముగా, ఆయన్ని ఆధారం చేసుకొని ఆయనని నమ్మికించే వారంగా ఉండులాగున మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక.